భాగ్యనగర సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాల జాతర అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక ఉత్సాహాల మధ్య ప్రారంభమైంది. లంగర్ హౌస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నాం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖకు సంప్రదాయబద్ధంగా బోనం ఎత్తడం విశేషంగా నిలిచింది. శ్రీ గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా పట్టు వస్త్రాలు, మొదటి బంగారం బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కును ఆలయ కమిటీకి అందజేశారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీర విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలన్నీ భక్తి పారవస్యంతో ఊగిపోయాయి. ఈ వేడుకలను కల్లారా చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆషాఢ బోనాల జాతరకు గోల్కొండ కోట తొలి వేదిక కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్లోని కనకాల కట్టమైసమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కుంబర్ల తొలి బోనం కార్యక్రమంలో మంత్రులు పొన్నాం ప్రభాకర్, కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నాం ప్రభాకర్ మాట్లాడుతూ, బోనాలు అంటేనే మట్టి కుండతో అమ్మవారికి నైవేద్యం సమర్పించే సంప్రదాయమని అన్నారు. ప్రకృతిని, సంప్రదాయ వృత్తులను కాపాడే సందేశాన్ని బోనాల పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. అందరూ మట్టి కుండలతోనే బోనాలు సమర్పించి కుమ్మరి వృత్తిని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. మట్టి బోనం సంప్రదాయం శాస్త్రీయమైనదని, సాంప్రదాయ వృత్తులను పరిరక్షిస్తూ కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు. రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మేటిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి గేట్లు ఎత్తొచ్చని చెప్తే ఆ నీళ్లు ఎత్తొచ్చని చెప్పిన ఇంజనీర్లను జైలులో పెడతామని, బెల్ట్తో కొడతామని రాజకీయాలు చేస్తున్నది మీరని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ కూడా తెలుసు, మేము సింగరేణి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు, కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు మూతపడ్డాయి బొగ్గు లేక. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 4 అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బొగ్గు లేకపోవడం వల్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో
విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే బొగ్గు కొరత వల్ల కొంత, నిర్వహణ వైఫల్యం వల్ల కొంత, ఇలా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి అప్రకటిత కోతలకు నిలయంగా ఈరోజు తెలంగాణ మారింది. పాత బస్తీ పరిధిలో సైదాబాద్లో ఉన్న సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థితో కల్మా చదవాలని పాఠశాల సిబ్బంది గత 2 రోజులుగా మానసిక ఒత్తిడి తెచ్చారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడు ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడంతో కారణం అడగ్గా పాఠశాలలో కల్మా చదవాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన సక్సెస్ స్కూల్ యాజమాన్యం 2nd క్లాస్ విద్యార్థి డైరీలో ఖురాన్ సారాంశం చదవాలని రాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలు షేక్ అయేషా ఫర్వీన్ను విధుల నుండి తొలగిస్తూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. అలాగే ఘటనపై పూర్తిస్థాయి విచారణకు సహకరిస్తామని వెల్లడించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఘటనను ఖండిస్తూ విద్యార్థులపై ఏ మతానికైనా సంబంధించిన ప్రార్థనలు లేదా మతపరమైన బోధనలను బలవంతంగా రుద్దడం సరికాదని పేర్కొన్నారు. రీడ్ కల్మా, రీడ్ సూరా ఫతిహా అని రాసినారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన, ఎందుకు అట్లా రాసినారు అంటే ఇది రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. అంటే రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీలో తీసుకురండి, రామాయణ్ కూడా మ్యాండేటరీలో తీసుకోండి, బైబుల్ ని కూడా మ్యాండేటరీ తీసుకొని, చైనీజం రిలీజియస్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వాడికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిం స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే మీరు బై మిస్టేక్ రాసినారు అంటే, 1 time బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను క్వశ్చన్ చేసినాను. నేను చూసిన కాబట్టి క్వశ్చన్ చేసిన. నేను చూడకపోతే అది ఫర్దర్ కంటిన్యూ అవుతుండే, ఫర్దర్ పిల్లలందరికీ కంటిన్యూ అవుతుండే. ఎందుకు అట్లా చేస్తున్నారు? నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు అట్లా, 2nd time అడిగినప్పుడు బై మిస్టేక్ రాసిన అంటున్నారు. అంటే మీ వర్డ్స్ మీద మీకే క్లారిటీ లేదు. ఇంటెన్షనల్ గా రాసినారు అనే ఫీలింగ్ డెఫినెట్లీ నాకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే అట్లా రాస్తారా? ఓకే, మీకు అంతా మీరు బై మిస్టేక్ రాసిన అని ఫీల్ అయ్యింటే దాన్ని నేను అడిగిన, ఎందుకు అట్లా రాసిన అంటే అదొక సబ్జెక్ట్ అని చెప్తున్నారు నాకు. సరే, అది సబ్జెక్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలకి లేదో వాళ్ళ డైరీస్ అన్ని సెగ్రిగేట్ చేసి సార్ట్ చేసి పక్కన పెట్టండి. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, pehle bhi likha tha strike off kya hai previous paper mein. I am not going to leave this. Nen mottam india kissa, it is not mandatory for, it is not mandatory for us. Get every diary, each and every diary టీచర్ నుంచి నోట్బుక్ పైన రాయడం జరిగింది దట్ దే షుడ్ రీడ్ కల్మా. సో ఆ హోంవర్క్ లో ఇచ్చిన తర్వాత పేరెంట్స్ నుంచి ఇమీడియట్ గా స్కూల్ మేనేజ్మెంట్ తర్వాత పోలీస్ దగ్గర రావడం జరిగింది. దాంట్లో ఇమీడియట్ గా పోలీస్ లైన్ నుంచి తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది కంప్లీట్ గా వైలేషన్ ఉంది ఈ స్కూల్ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి. ఇది ఒక నాన్ రిలీజియస్ టీచింగ్ మాత్రమే చేయాలి, మాత్రమే దాంట్లో ఒక రిలీజియస్ టీచింగ్ ప్రకారంగా బై మిస్టేక్ గా ఆ స్కూల్ టీచర్ నుంచి ఇది రాయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి స్టేట్మెంట్ కూడా వచ్చింది అండ్ దాంట్లో స్కూల్ టీచర్ పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ వస్తే స్కూల్ టీచర్ నుంచి ఆ స్కూల్ టీచర్ కి ఇప్పటి వరకు టర్మినేషన్ కూడా చేయడం జరిగింది. लेकिन कल जिस प्रकार से उस 2 साल के मासूम बच्चे के पेरेंट्स ने जब स्कूल में जाकर उन मैनेजमेंट से जब क्वेश्चन पूछा, सवाल पूछा कि आप कैसे मेरे बच्चे को, मेरे हिंदू बच्चे को कलमा पढ़ने के लिए प्रेशर डाल सकते हो, तो स्कूल मैनेजमेंट के पास कोई जवाब नहीं है. यहां सैदाबाद क्षेत्र असदुद्दीन ओवैसी के पार्लियामेंट क्षेत्र में आता है और ये की पूरी इन लोगों ने प्लानिंग करके रखी है कि छोटे बच्चे से लेकर बड़े बच्चे तक, चाहे वो कॉलेज में हो या 10वीं कक्षा में हो या 9वीं कक्षा में हो, सबका इस्लामीकरण करना. क्योंकि इनकी सोच है भारत में रहकर भारत से गद्दारी करना, भारत में रहकर भारत से गजवा हिंद करना, भारत में रहकर इनकी ये सोच है. तो ये सोच को मजबूत करने वाला असदुद्दीन ओवैसी, मैं असदुद्दीन ओवैसी से पूछना चाहता हूं, तुम्हारे ही पार्लियामेंट क्षेत्र में हिंदुओं पर इतना अत्याचार हो रहा है, यहां तक के छोटे मासूम 2 क्लास में पढ़ने वाले बच्चे को तो नहीं छोड़ा जा रहा है, तो आज तुम्हारा मुंह क्यों बंद है? किसी भी राज्य में जब मुसलमानों पर कुछ हो जाता है, चाहे वो आतंकी मुसलमान क्यों ना हो, चाहे वो आतंकी मुसलमान का इनकाउंटर क्यों ना हो जाता है,
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా అల్వాల్ సర్కిల్ కానాజీగూడ డివిజన్ బిఎల్ఏల ముఖ్య సమావేశం వెంకటాపురం మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బిఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతో పాటు కొత్త ఓటర్ల నమోదు, పేర్ల చేర్పులు, మార్పులు, చిరునామా మార్పులు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని బిఎల్ఏలకు సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమం అమలును సమీక్షించిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై బిఎల్ఏల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి బాధ్యతతో సర్వేను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రక్రియని ముందుకు తీసుకుపోదాం. ముస్లిమ్స్ ఇప్పుడు మన ఏమంటారు, మన మస్జిద్ల దగ్గరికి కొంత బిఎల్ఏలు ఉండ్రి, లీడర్లు ఉండ్రి, మన చర్చిల దగ్గరికి బిఎల్ఏలు లీడర్లు ఉండ్రి, వాళ్ళకి మేము ఉన్నామని చెప్పండి. ఎందుకంటే కొన్ని ఎథనిక్ మైనారిటీ ఉంటారు, బెంగాల్లో, కేరళలో, లేకపోతే మన బీహార్లో ఎవరు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా పోయి మేము ఉన్నామని చెప్పండి. తప్పకుండా మనకు వాళ్ళు మన ఓటు ఇక్కడ చేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఓటు మనకి వేసే అవకాశం ఉండదు కాబట్టి కొంచెం సీరియస్గా తీసుకుంటాం. లేకపోతే మనం వాళ్ళతో కనెక్టివిటీ పోతుంది, మనం అభివృద్ధి చేసిన పనులు కూడా అయిపోతాయి. ఇప్పుడు ఒక కాలనీలో పోయి ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి స్థానికంగా కార్పొరేటర్ మనం అన్ని ఫండ్స్ పెట్టినాయి కూడా రేపు నిజంగా వాళ్ళు ఇక్కడ ఓట్లే ఉంచుకోలేదు, ఆ కాలనీకి 50 లక్షల కోట్ల రూపాయలు వర్క్ చేసినాం, రేపు వాళ్ళ ఓట్లు లేకపోతే కూడా అది మనకు రాజకీయంగా కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా చేసుకోండి. కింది స్థాయిలో మీరందరూ కష్టపడుతున్నారు. ఏదున్నా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బిఎల్ఏలే గ్రౌండ్ స్థాయిలో ఖచ్చితంగా దిగుతారు. మిగతా పార్టీలో వాళ్ళకి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న బీజేపీ నాయకురాలు మాధవిలతను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా సైదాబాద్లోని సక్సెస్ స్కూల్ వెళ్లేందుకు ఆమె ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యగా విమానాశ్రయంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. I'm here detained at the airport with the police force because according to law and order they believe that they would want to maintain law because there's a bonal also going on. I'm right now in the airport. Just look at the surroundings around me. I'm typically detained here. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతూ సక్సెస్ స్కూల్కి వస్తున్న నన్ను డిటైన్ చేయడం జరిగింది. అందుకోసమే నేను సైదాబాద్ సక్సెస్ స్కూల్కి రావడం వీలు పడట్లేదని మీడియా వాళ్ళందరితో క్షమాపణ విన్నవించుకుంటున్నాను. సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో పోలీస్ శాఖ చేపట్టిన మీ సురక్ష నేను సైతం 2.0 కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొర్రెములలో విద్యార్థులకు భారీ అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు. సిపి సుమతి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొర్రెములలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్ అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సిఐ కనకయ్య గౌడ్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయొద్దని సూచించారు. అలాగే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. దాదాపుగా 500 స్టూడెంట్స్ తోటి ఈరోజు ఇక్కడ సైబర్ క్రైమ్ మరియు డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి యూత్ పిల్లలు అయితే స్టూడెంట్స్ చాలా చక్కటి ప్రదర్శన నిర్వహించడం జరిగింది. కాలేజీ యజమానులు కూడా చాలా ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ కూడా చక్కటి ప్రదర్శన చేయడం జరిగింది. దీనికి యూత్ కూడా మంచి తోడ్పాటు ఇవ్వడం జరిగింది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా మనకు సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా దయచేసి సైబర్ క్రైమ్లో అత్యాశకు పోయి లేకపోతే అనవసరమైనటువంటి తెలియని విషయాలలో కూడా జోక్యం చేసుకొని వచ్చినటువంటి లింకులకు భయపడిపోయి వాటిని ఓపెన్ చేయడం కానీ
అనవసర భయాందోళన గురి కావడం కానీ ఎవరు చేయొద్దు. ఎవరైనా అట్లాంటి గురి అయితే ఇమ్మీడియట్లీగా 1930 ఫోన్ చేయాలి, లోకల్ పోలీస్ స్టేషన్కి రావాలి. వాటికి మేము మా సాయశక్తుల వారికి వాళ్ళు పోగొట్టుకున్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో తిరిగి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సైబర్ క్రైమ్ గురైనా ఇంకా అదే దాంతోపాటు ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఎప్పుడు ఇమ్మీడియట్లీ స్పందించి వారికి మా వంతు సహకారం చేయడానికి మేము ముందుంటాం. అంబర్పేట్ పటేల్ నగర్, ఇబ్రాహిమియా మసీద్, బిలాల్ మసీద్ పరిసర ప్రాంతాల్లో ఏఐఎంఐఎం సీనియర్ నాయకుడు మహమ్మద్ నయీం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఎస్ఐఆర్ ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఎస్ఐఆర్ ఫారాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ వాటిని పూర్తిగా నింపి ఎలాంటి ఆలస్యం చేయకుండా తమ పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓలకు వెంటనే అందజేయాలని మహమ్మద్ నయీం కోరారు. కమిటీ హాళ్లు, పాఠశాలలు తదితర కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న బిఎల్ఓలకు లేదా ఇంటింటికి వస్తున్న బిఎల్ఓలకు పూర్తి చేసిన ఫారాలను అప్పగించాలని ప్రజలకు సూచించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్న మహమ్మద్ నయీం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి ఫారాలను తప్పనిసరిగా బిఎల్ఓలకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. फोटोस लगाना है, ठीक है। अगर आपके पास जो भी फोटो है ना वो लगाइए आप। अगर नहीं है, अगर उतरने जा रहे हैं तो देखिए अगर कान दिखे जैसा जैसा अपन पासपोर्ट में लगाते हैं ना, और आधार कार्ड और वोटर कार्ड टिकट डालकर अपना फॉर्म सही से भरवा लीजिए। और अपना फॉर्म से एक फॉर्म आप बीएलओ को देना है और एक फॉर्म अपने पास। మన తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ నడుస్తున్నది. ఆ ప్రోగ్రాం వల్ల మనకు అందరికీ తెలుసు బిఎల్ఓ తరఫు నుంచి 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ డిస్ట్రిబ్యూషన్ ఫామ్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ అయినాయో మీ దగ్గర అందరు బస్తీలలో అందరు బూత్లలో ఆ ఫామ్స్ మేము ఏదైతే చూస్తున్నామో అందరు ఫామ్స్ అయితే నింపుతున్నారు, కానీ ఆ ఫామ్స్ బిఎల్ఓస్కి సబ్మిట్ చేస్తలేరు. అది అవ్వట్లేదు. అంటే మేము కొంచెం డోర్ టు డోర్ మన పటేల్ నగర్ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ పటేల్ నగర్ డివిజన్లో డోర్ టు డోర్ మేము అందరితో కలిసి మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి అందరికి అవేర్నెస్ క్యాంప్ లాగా డోర్ టు డోర్ సర్వే కూడా చేస్తున్నాము. ఎవరికైతే ఫామ్ నింపనీకి ఏదైతే కష్టం అవుతుంది, ఇంకా ఫామ్ నింపనీకి వాళ్ళ దగ్గర ఎనఫ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే, కొంచెం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే అది కూడా సెర్చ్ చేసి ఎట్లా ఫిల్ చేయాలి, ఎక్కడెక్కడ హెల్ప్ డెస్క్ మీ గురించి హెల్ప్ డెస్క్ పెట్టినారు. మేము ఆ జగాలో పోయి మీరు హెల్ప్ డెస్క్లలో మీ ఫామ్ ఫిల్ చేసి బిఎల్ఓస్కి సబ్మిట్ చేయాలని మేము కోరుతున్నాం. అందరితోని కొంచెం మీ అందరితో పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే ఫామ్స్ మీరు బిఎల్ఓ ద్వారా తీసుకున్నారో ఆ బిఎల్ఓకి మీరు పోయి ఆ ఫామ్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ కాంటాక్ట్ నెంబర్తో ఫోన్ చేసి మీ బూత్కి బిఎల్ఓ ఉంటారు, ఒక బూత్కి బిఎల్ఓ ఆఫీసర్, ఆ బిఎల్ఓకి మీరు ఫామ్ సబ్మిట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లాల్ బజార్ ఎంసీఈఎంఈ ఆలయంలో ఒడిశా పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. రథయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు జై జగన్నాథ్ నినాదాలతో రథాన్ని లాగుతూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. కార్యక్రమంలో ఒడియా పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎంసీఈఎంఈ అధికారులు, సైనిక సిబ్బంది, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొని జగన్నాథ స్వామి ఆశీస్సులు పొందారు. हमारे पास एमसीएमई के इंडिया ऑल रैंक्स हमारे पास आए कि हमारे इस मंदिर में अगर कोई जगह हो तो भगवान जगन्नाथ, सुभद्रा माँ और बलभद्र जी का भी एक स्थान होना चाहिए। तो हमने अपने मंदिर के प्रांगण में देखा इसके लिए कोई जगह बन सकती है, तो हमने एक छोटा सा मंदिर बनवाया और उनमें उनको प्राण प्रतिष्ठा करके स्थापित किया। और जो कि पूरे समाज की, इंडिया समाज की आस्थाएं इसके साथ जुड़ी हुई थी कि वो एक जगन्नाथ रथ यात्रा कर सके पुरी के वहाँ पे। तो आज हम उस रथ यात्रा के आयोजन में सम्मिलित हुए हैं और हमने भगवान का प्रसाद और महाभोज का सेवन किया है। काफ़ी देर से सोचा है कि जगन्नाथ की मंदिर इस जगह पे हो जाए, तो यहाँ का रहने वाले हर कम्युनिटी, आज जगन्नाथ हर कम्युनिटी के है, कोई एक कम्युनिटी के नहीं रहे। सभी विश्व भर में, देश भर में 120
से ज़्यादा 40 कंट्री में जो है रथ की यात्रा होता है, भगवान जगन्नाथ की पूजा होती है। तो मैंने यही प्रयास किया कि एक सेंटर प्लेस में जो हर जगह से लोग आ सकें। तो ये जो जगह मिलिट्री कॉलेज है, आप देख सकते हैं यहाँ से 1 किलोमीटर दूरी में राष्ट्रपति निलय में है और सैनिकपुरी और एक 500 मीटर में लाल बाजार। ये बड़ा प्राइम एरिया है। इस जगह मैंने मेरे जो जनरल सर है, कमांडेंट मिलिट्री कॉलेज, आज मैं जनरल सर का तहे दिल से शुक्रगुजार हूँ, धन्यवाद करूँगा क्योंकि मैं साहब का PRO की ड्यूटी भी कर रहा हूँ। तो मैंने रिक्वेस्ट किया था। మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్, నకిలీ పోలీసుల కిడ్నాప్, అదేవిధంగా దోపిడీ కేసును అల్వాల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరారీలో ఉన్న 3 నిందితులను హర్యానా చండీగఢ్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్త గార్లపాటి వెంకట దుర్గా నాగేశ్వర సిద్ధార్థను మచ్చబుల్లారంలోని ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద నకిలీ పోలీసులుగా నటించిన ముఠా అడ్డగించింది. పోలీసులు విచారణ పేరుతో స్కార్పియో వాహనంలో కిడ్నాప్ చేసి తుపాకీతో బెదిరించి దాడి చేసి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, డెల్ ల్యాప్టాప్, OnePlus మొబైల్ ఫోన్ను దోచుకుంది. అంతటితో ఆగకుండా బాధితుడి కుటుంబ సభ్యులను బెదిరించి 18 లక్షలు వసూలు చేశారు ఈ నిందితులు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లోని బెర్వంపూర్ అటవీ ప్రాంతంలో బాధితుడిని వదిలేసి పరారయ్యారు. యాక్సిడెంటల్గా ఒకరోజు విజయవాడ వెళ్ళే పని మీద ఉన్నప్పుడు ఎల్బీ నగర్లో ఇతని కార్ దొరుకుతుంది, గోపి రెంట్కు. సో ఈ గోపితో విజయవాడ వెళ్తున్న క్రమంలో నేను పోలీసునని చెప్పుకుంటాడు ఇతని ఎంఓ ప్రకారము. ఇద్దరికి పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను 2-3 అఫెన్సులు చేయడం కొరకు చేసిన ప్రయత్నాల్లో గోపిని పిలిపించుకుంటాడు. అతని వెహికల్ని యూజ్ చేసేసి ఒకసారి జహీరాబాద్ ఏరియాలో, తర్వాత ఛత్తీస్గఢ్ ఏరియాలో ఇటువంటి 2-3 చోట్ల అటెంప్ట్ చేయడం జరుగుతుంది ఈ రఘురాజవర్మ. చేసినప్పుడు ఈ గోపికి కూడా డౌట్ వస్తుంది, నిజంగా పోలీసేనా ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అడిగితే ఇట్లా చెప్తాడు అన్నట్టు. ఇట్లా ఏం లేదు, నేను పోలీసులా నేను చేస్తా, కానీ మెయిన్గా మనది ఏంటంటే ఇట్లా ఇల్లీగల్ బిజినెస్ చేసేటోళ్ళు వీళ్ళు ఉంటే నేను వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటా, కాబట్టి ఇప్పుడు అనుకుంటే మన ఇద్దరం కలిసి చేద్దాం అంటే అప్పటికే ఇద్దరి మధ్యలో అంత సఖ్యత కుదురుతుంది. సో దాంతో ఇతన్ని నమ్ముతాడు గోపి కూడా. నమ్మి ఈ గోపికి ఎవరైతే అంతకుముందు వీసా కన్సల్టెన్సీ అయిన పరిచయం ఉన్నాడో సిద్ధార్థ చౌదరి, ఇట్లా ఇద్దరు కలిసి ఆలోచించే క్రమంలో ఒకరోజు సిద్ధార్థ చౌదరి గురించి చెప్తాడు. సో ఈ సిద్ధార్థ చౌదరి బాగా వీసా కన్సల్టెన్సీ ఉంటుంది, బాగా డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర, మనము ఆయన ఇట్లా అమ్మాయిల పేరు చెప్పి మాట్లాడితే ఈజీ. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల డివిజన్ జయప్రద కాలనీ 130వ సర్వే నెంబర్లోని 6300 గజాల స్థలాన్ని కబ్జాల నుండి రక్షించిన హైడ్రాకు ప్రభుత్వానికి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు జయప్రద కాలనీలోని హైడ్రా ఫెన్సింగ్ వేసిన స్థలంలో చిన్న ముదురాజ్ ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది పెద్దల సహాయంతో హైడ్రాను ఆశ్రయించి ఈ స్థలాన్ని కాపాడుకోవడం జరిగిందని తెలిపారు. ఈ స్థలం కాపాడుకోవడానికి సహకరించిన డివిజన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాలనీలను రక్షించుకోవడానికి హైడ్రా ఎంతగానో ఉపయోగపడుతుందని, దీన్ని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, కమిషనర్ రంగనాథ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు చిన్న ముదిరాజ్, కవిత, గొరిగ నరసింహ, ఓబులేష్, నీలిమ తదితరులు పాల్గొన్నారు. రంగనాథ్ సార్కి, మన కాలనీ పెద్దలు, మన దేవాసులందరికీ కూడా ఇది మన స్వార్థం కాదు, మన కాలనీ భవిష్యత్తు కోసం ఈ సార్ వచ్చేసిన ఉద్దేశంతో ఈరోజు మనం అందరం థ్యాంక్ఫుల్గా జై హైడ్రా, జై రంగనాథ్ సార్, జై హైడ్రా రంగనాథ్ సార్, రాజశేఖర్ సార్, రేవంత్ రెడ్డి సార్, ఇటువంటి హైడ్రా తెచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఎప్పటికీ కొనసాగాలి. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు సమీపంలోని చెట్ల ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు సదాశివపేటకు చెందిన 40 ఏళ్ల మంజులగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె పటాన్చెరు పరిధిలోని అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్నట్లు వెల్లడించారు. మృతదేహంపై తలకు తీవ్ర గాయాలు ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లు, కట్టెలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు ధరించిన బట్టలు కూడా చిరిగిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం పరిశీలించి ఆధారాలు సేకరించాయి. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. రోజు ఉదయం పటాన్చెరు లిమిట్స్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మధ్యలో ఉన్న ఈ చెట్లు ఇదంతా గ్రీనరీ ఏరియాలో ఒక ఉమెన్కి సంబంధించిన డెడ్ బాడీ ఉంది అనే ఇన్ఫర్మేషన్ మీద పటాన్చెరు పోలీసులు ఇక్కడికి రావటం, బాడీని చూడటం జరిగింది. దీంట్లో ఇక్కడికి వచ్చి ఈ పరిశోధన చేస్తున్నప్పుడే ఆమె పేరు మంజుల, 40 years. ఈమె యాక్చువల్గా నేటివ్ ఏమో సదాశివపేట. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ నగర్ పటాన్చెరులోనే నివసిస్తూ ఉన్నారు. ఆమె ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చి ఉండొచ్చు, తర్వాత ఆమెతో ఎవరు వచ్చి ఉంటారు, ఈ హత్య చేయడానికి కారణం ఏంటి అనేది ఇంత ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ప్రాథమికంగా మనకి అర్థమవుతుంది ఆమెకి హెడ్ ఇంజరీ చాలా బలంగా ఉంటుంటే ఏదో ఒక ఆయుధంతో ఆమెను కొట్టి చంపారు. తర్వాత బట్టలు కూడా డిస్టర్బ్ అయి ఉన్నాయి కాబట్టి ఇది ఆమె విల్లింగ్తో ఎవరితో వచ్చిందా లేకపోతే ఎవరైనా తీసుకొని వచ్చినారా అనేది అంత మేము వెరిఫై చేస్తున్నాము.